రాప్తాడు పర్యటనలో జగన్ పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణలకు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు బట్టలు ఊడదీసి నిలబెడతామని జగన్ అనడాన్ని తీవ్రంగా ఖండించారు. బట్టలు ఊడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలీసులు ఎంతో ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారన్న ఆయన జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పోలీసులు జనం కోసం పనిచేస్తున్నారు తప్ప జగన్ వంటి నేతల కోసం కాదన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేవలం రాజకీయ మైలేజ్ కోసమే జగన్ తాపత్రయ పడుతున్నారని జనకుల శ్రీనివాస్ అన్నారు. పోలీస్ యూనిఫామ్ ఉక్కు కవచం వంటిదని, రాజ్యాంగ హక్కును కాపాడేదని చెప్పిన ఆయన జగన్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు జగన్ వ్యాఖ్యలను రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ యూనిఫామ్ జగన్ ఇస్తే వేసుకున్నది కాదు, కష్టపడి చదివి సాధించింది. ఎవడో వచ్చి ఊడదీస్తామనడానికి ఇదేమి ఆటితొక్క కాదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు. పోలీస్ యూనిఫామ్ లో ఉండి చేసిన ఈ వీడియోలో నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా చేస్తాం, అంతేగాని ఎవరి కోసమో అడ్డదారులు తొక్కమంటూ సీరియస్ గా జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జాగ్రత్తగా మాట్లాడాలంటూ జగన్ ను హెచ్చరించారు. రాప్తాడు పర్యటనలో జగన్ పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణలకు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు బట్టలు ఊడదీసి నిలబెడతామని జగన్ అనడాన్ని తీవ్రంగా ఖండించారు. బట్టలు ఊడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలీసులు ఎంతో ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారన్న ఆయన జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పోలీసులు జనం కోసం పనిచేస్తున్నారు తప్ప జగన్ వంటి నేతల కోసం కాదన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేవలం రాజకీయ మైలేజ్ కోసమే జగన్ తాపత్రయ పడుతున్నారని జనకుల శ్రీనివాస్ అన్నారు. పోలీస్ యూనిఫామ్ ఉక్కు కవచం వంటిదని, రాజ్యాంగ హక్కును కాపాడేదని చెప్పిన ఆయన జగన్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు జగన్ వ్యాఖ్యలను రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ యూనిఫామ్ జగన్ ఇస్తే వేసుకున్నది కాదు, కష్టపడి చదివి సాధించింది. ఎవడో వచ్చి ఊడదీస్తామనడానికి ఇదేమి ఆటితొక్క కాదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు. పోలీస్ యూనిఫామ్ లో ఉండి చేసిన ఈ వీడియోలో నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా చేస్తాం, అంతేగాని ఎవరి కోసమో అడ్డదారులు తొక్కమంటూ సీరియస్ గా జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జాగ్రత్తగా మాట్లాడాలంటూ జగన్ ను హెచ్చరించారు.